రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఎప్పుడా అని చూస్తున్న రైతన్నలు ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. అసలు రైతు రుణమాఫీ అవుతుందా కాదా అనే నెలకొన్న సందిగ్ధతని ఈ ఒక్క వీడియోలో మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ రైతన్నలు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మంచి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తున్నా కాబట్టి లైక్ చేయండి. మీరు ఆ విధంగా లైక్ చేయడం వల్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు ఈ వీడియో చేరువవ్వడం జరుగుతుంది. ఆ విధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే వినూత్నమైన పథకాలకు, ప్రజా సంక్షేమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. దానికోసం మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా విజయంలో మీరు కూడా పాత్రలు కండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే, ఈరోజు వీడియో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు లిస్టు విడుదల మొదట ఈ జిల్లాల వారికి. ఫస్ట్ మనం ఒక చిన్నగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం రైతు రుణమాఫీ గురించి మనం చూసుకుంటే, మనకు మాజీ సీఎం కేసీఆర్ గారు 2014 ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రతి ఒక్క రైతన్నకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని పేర్కొన్నారు. అన్నమాట విధంగానే 1 లక్ష రూపాయలని ఆల్మోస్ట్ 70-75% మంది ప్రజలకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే 16,275 కోట్ల రూపాయలు అయినాయి అని చెప్పేసి మనకు ఒక ఎన్నికల శ్వేతపత్రం భాగంగా వెల్లడించడం జరిగింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు మన సీఎం రేవంత్ అన్న పేర్కొనడం జరిగింది. రైతన్నలు, నేను మీకు ఒక మాట ఇస్తున్నాను, బ్యాంకులలో ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు అప్పు చేయలేరో ఈ రోజే వెళ్లి బ్యాంకులో అప్పు తెచ్చుకోండి. నేను గెలిచిన తర్వాత ఎల్బీ నగర్ లో డిసెంబర్ 9కి చేసే ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి రైతు రుణమాఫీ గురించి చేస్తానని పేర్కొన్న సీఎం గారు ఇప్పటి వరకు రైతు రుణమాఫీకి సంబంధించి మాటలు ఎత్తట్లేదు, ఊసెత్తట్లేదు. ప్రజలు సీఎం రేవంత్ అన్నని నమ్మి నిట్ట నిలువ మోసపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే 2024-2025 ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 19,500 కోట్ల రూపాయలను ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది వ్యవసాయ శాఖకు వస్తుంది. మరి ఇప్పుడు మన మాజీ సీఎం కేసీఆర్ గారు 16,275 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత? 1 లక్ష రూపాయలు రుణమాఫీ కోసం. మరి మన సీఎం గారు 2 లక్షల రూపాయలు చేస్తున్నారు. 2018 నుంచి 2024 వరకు, అంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాల రైతులు. దీన్ని బట్టి చూస్తే ఈ 6 సంవత్సరాలకు చేస్తే 50 నుంచి 55,000 కోట్లు కావాలి 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటే. మరి దీన్ని 2019 నుంచి 2020 వరకు ఒక దఫాగా, ఇట్లా అంటే సంవత్సరానికి ఒక దఫాగా చేస్తారా అంటే, ఈ 2024-25లో మాత్రం వ్యవసాయ శాఖలో ఓన్లీ 19,500 రూపాయల కోట్లను ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ 2024-25లో రైతు రుణమాఫీ అయితే 100కి 200% కాదు. నాకు తెలిసిన సమాచారం అయితే మీ ముందుకు తీసుకొచ్చిన. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.